నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నేను చాలా మంది ఇళ్లలో కానీ చాలా చోట్ల వర్క్ ప్లేస్లలో కానీ చూస్తూ ఉంటాము. లక్ష్మీ ఆకర్షణ యంత్రాలు, లేకపోతే లక్ష్మీ కుబేర యంత్రాలు, ఆకర్షణ యంత్రాలు, నరఘోష యంత్రాలు, నరదృష్టి, 1-2 కాదు చాలా రకాల యంత్రాలు పెట్టుకుంటారు. పెట్టుకోవడం తప్పేం లేదు, వాళ్ళ నమ్మకాలు పెట్టుకుంటారు. అవి కొన్ని సంవత్సరాల పాటు అలా వదిలేస్తారండి. అంటే పెట్టేమా, అయిపోయింది మన పని అంతే. ఇంకా దానికి ఏమి ఒక ధూప దీపాలు కానీ ఇంకేమీ చూపించారు. ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పే ఉంటారు, ఇలా చేసుకోండి అని చెప్తారు. వీళ్ళు ఏదో వారం చేస్తారు, నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు. అఫ్ కోర్స్ నేనైనా అంతే. అదేమి మళ్ళా దినవారీ కార్యక్రమాల్లో ఇవి పక్కన పెట్టేస్తాం. సో అలా పెట్టేసి వీధి గుమ్మం ముందు కూడా చాలా మంది చాలా యంత్రాలు పెడుతూ ఉంటారు. పెట్టేసి వదిలేస్తే అసలు ఇవి ఎంతకాలం పాటు మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంతకాలం పాటు, ఇంతకాలం టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా? పెట్టిన తర్వాత అలా వదిలేయడం కొన్ని సంవత్సరాలు మంచిదా కాదా? ఒకటేనమ్మా, సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఎన్ని లక్షలు పెట్టి ఓ ఫోన్ కొన్నా, 1 లక్ష రూపాయల ఫోన్ కామన్ అయిపోయింది. అవునండి, కామన్. వెన్ కొన్నా మీరు ఇంటికి తీసుకెళ్ళి వాడిన తర్వాత రోజు దాన్ని రీఛార్జ్ చేయాలి. అంతే కదా, ఖచ్చితంగా. మన బాడీకి కూడా రీఛార్జ్ అవసరం. ఎట్లా నైట్ పూట కాసేపు నిద్రపోతున్నాం, లేదా ఎక్సర్సైజ్ చేసుకున్నాం, ఫుడ్ తీసుకుంటున్నాం, వాటర్ తీసుకుంటున్నాం కదా. అలాగే యంత్రం అంటే అదేదో ఒక రాగి రేగితో చేసింది కాదు. అందులో దేవతా స్వరూపాలు ఉంటాయి. అష్టభైరవులు, అష్టమాతృగులు, దేవతా స్వరూపాలు, బీజాక్షరాలతో దాన్ని ప్రాణ ప్రతిష్టలాగా ప్రాణం పోస్తారు వాటికి. అదే ఏదో మనం మార్కెట్లో ఇవాళ రేపు తెలియక జరుగుతున్న విషయం ఏంటంటే, మార్కెట్లో ఏదో యంత్రం దొరికింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాం. అలా పెట్టేసుకుంటే పని చెయ్యదు అది. దానికి ప్రత్యేకంగా మేము అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడైనా కావాలంటే ఎవరికైనా రేర్ అది కూడా వాళ్ళు రెగ్యులర్గా పూజ చేసుకుంటారంటేనే చేసిస్తుంటాము. అయితే ఆ యంత్రం కూడా ఎట్లా ఉంటుందంటే, మనకి చాలా స్పష్టంగా లక్ష్మీ యంత్రం అంటే లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది మధ్యలో ఉంటూ, చుట్టూ ఆ యొక్క ఎవరైతే మాతృకులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఉంటూ దాన్ని ఆవాహనం చేసి ధాన్యావాసము, పుష్పావాసము, జలావాసం అని చెప్పి చేస్తారు. చేసి ఇన్ని రోజులు జపం అని ఉంటుంది. జప సంబంధించినటువంటి దాన్ని దారపోస్తారు. దాన్ని మళ్ళీ ఇచ్చేటప్పుడు దానికంటూ దాన్ని ఎలా చేయాలి పూజా విధానం. ఇప్పుడు జస్ట్ మనం ఒక ఫోన్ తీసుకుంటేనే దీనికి రీఛార్జ్ పాయింట్ ఎక్కడ పెట్టాలని దీనికి ఒక మెనూ ఇస్తాడు వాడు, ఎట్లా వాడాలని. అవునండి, ఇస్తాడు కదా. అలాగే దాన్ని స్పష్టంగా కనుక ఎవరైతే దాన్ని తీసుకొని చాలా భక్తి శ్రద్ధలతో రోజు కనుక చేయగలిగితే యంత్రానికి గొప్ప శక్తి ఉంటుంది. ఎలా అంటే ఆఖరికి ఇప్పుడు చూడండి, అమ్మవారు ఉన్నారు, లలిత అమ్మవారు ఉన్నారు కదా. లలిత అమ్మవారు బండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఉండే శక్తి శాన ఉంది. ఆ శక్తి శానను ఆపే దానికి ఒక యంత్రం వేస్తాడు. ఎవరు? బండాసురుడు. బండాసురుడు యొక్క తమ్ముడు ఉంటాడు, విశుక్రుడు, విషంగుడు అని 2 తమ్ముళ్ళు బండాసురుడు. వీళ్ళందరూ విజృంభించేస్తున్నారు అసలు మన సేనల మీద, ఇది ఎట్లాగైనా ఆపాలి అని. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది. దాన్ని ఆ యుద్ధం జరుగుతున్నటువంటిది అగ్ని ప్రాకారం ఉంటుందమ్మా. అక్కడ అగ్ని ప్రాకారం పై నుంచి విసిరేస్తాడు. విసిరేయగానే అవతల వాళ్ళకి ఏమవుతుందంటే, ఇది ఒకప్పుడు పూర్వం రాజులు కూడా దీన్ని పాటించేవారట. అంటే ఎలా అంటే అవతల రాజ్యానికి ఏం యుద్ధం చేస్తాము అనే ఒక ఫీలింగ్ తేడానికి. అంటే ఏంటి, నీకు ఉత్సాహాన్ని ఇచ్చేది ఉంటుంది యంత్రంలోని, నీకు నిరుత్సాహాన్ని ఇచ్చేటువంటి భావన కూడా ఇస్తుంది. అలా ఎప్పుడైతే విశుక్రుడు, విషంగుల్లో ఒక తమ్ముడు ఎవరైతే ఆ యంత్రాన్ని వేసాడో, అందరి శక్తిశానులు అందరికీ ఏమైపోతుందంటే, ఏం యుద్ధం చేస్తాం, అలా యుద్ధం చేస్తే క్రెడిట్ ఎవరికి వెళ్తే బండాసుడికి, లేకపోతే లలిత అమ్మవారికి, మనమే యుద్ధం చేస్తాం, మనకెందుకు అనే ఒక దీనిలోకి వెళ్ళిపోతారు. కానీ ఈ శక్తిశానులు నడపడానికి ఉండేటువంటి ఆ శక్తి అంటే అమ్మవారు అనే విషయం మర్చిపోతారు. అప్పుడు వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు వచ్చి లేవండి ఏంటంటే ఇలా కూర్చుని పేరు యుద్ధం చేయండి అంటే, ఏం యుద్ధము, ఎవరి కోసం యుద్ధం చేయాలి అంటూ ఉంటారు వీళ్ళు. అప్పుడు వెళ్ళి చెప్తారు, ఈ వారాహి అమ్మ, లలిత అమ్మవారికి చెప్తారు. చెప్పినప్పుడు నాకు తెలుసులే ఏమైందో అని అయ్యవారి వైపు చూసినప్పుడు, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఇద్దరి ముఖంలో నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి. పుట్టినప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే, ఎవడో ఏదో పెట్టాడు తీయంటే వెళ్ళి ఒక గుద్దుతో ఆ యంత్రం విచ్ఛిన్నం అయిపోతుంది. అప్పుడు అందరికీ మళ్ళీ అయ్యో ఏంటి ఇలా కూర్చుని పదండి అని వెళ్తారు. అంటే ఏమిటి, ఒక యంత్రానికి అంత శక్తి ఉంటుంది సరైన పద్ధతిలో కనుక చేయగలిగితే. ఒక లక్ష్మీ యంత్రం ఉంది, మీరు సరైన పద్ధతిలో దాన్ని చేసి రోజు ఆరాధించగలిగితే, మీ జన్మజాతకంలో దోషం ఉంది, అసలు లక్ష్మీ ప్రాప్తి లేదు, ఖచ్చితంగా ఈ యంత్రం నుంచి వచ్చే శక్తి ద్వారా మీకు వస్తుంది. అర్థమైందమ్మా? నిజంగానే యంత్రం ఇంట్లో పనిచేస్తుంది. అలాగే ఒక ఇల్లు కడుతున్నాం, దానికి మత్స్య యంత్రము అంటారు. మత్స్య యంత్రం వల్ల ఏమిటి బెనిఫిట్ అంటే,
మనకి ఇంట్లో వాస్తు దోషం ఏదైనా ఏర్పడి మనకు తెలుసో తెలియక ఏదో చేస్తున్నాం, ఆ వాస్తు దోషాలు తీస్తుంది మత్స్య యంత్రం. మత్స్య యంత్రాలు ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. రోజు నిత్య దేవతారాధన చేసే కొన్ని ఉంటాయి. ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నాము, భూమి లోపల చేస్తారు. లేదా కొంతమంది అపార్ట్మెంట్ అనుకోండి, అప్పుడు గోడ లోపల పెడతారు ఈశాన్యంలో. ఆ రకంగా దానికి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. కొన్నిటికి ఎట్లా అంటే ఇప్పుడు యంత్రాలు, ఈ యంత్రం ఎట్లా ఉంటుందో ఈ లాకెట్ వేసుకునేది కూడా దానికి కూడా శక్తిని చేకూర్చి వేస్తారు. అది 1 సంవత్సరంన్నర పనిచేస్తుంది. వీళ్ళు చేసే శక్తిని బట్టి ఇప్పుడు యంత్రం కనుక అంటే మీరు రోజు అన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికీ రోజు దానికి చేయాలి మీరు. లాకెట్కి అయితే 1 సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ తీసి దాన్ని మీరు పూజ దాంట్లో పెట్టి మళ్ళీ చేసినట్లయితే ఇంకో సంవత్సరంన్నర పనిచేస్తూ ఉంటుంది. ఆ రకంగా అయితే ఇవి ఏమవుతాయంటే మీరు ఫోన్కి ఎలా అయితే రీఛార్జ్ ఎలా చేసుకుంటారో అలా. ఇప్పుడు ఇందులో యంత్రాల్లో ఇంకొక యంత్రం ఏంటంటే పర్టికులర్గా నవగ్రహ దోష నివారణ యంత్రం అని ఉంటుంది. మధ్యలో రుద్రున్నది పెట్టి చేస్తారనమాట ఆ యంత్రం. అది కూడా చేసుకున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే తొలగిపోవడము. కాకపోతే రోజు మీరు పూజ చేయాలి. ఏదో పెట్టేసి మీరు ఇందాక అన్నట్టుగా ఏదో పెట్టేసామండి, అది ఎట్లా సాధ్యం? అసలు మీరు ఫోన్ కొనుక్కున్నారు, రీఛార్జ్ పెట్టకపోతే ఎట్లా? పని చేయట్లేదు అంటే ఎట్లా పని చేస్తుంది? పని చేయదు, న్యాచురల్లీ పని చేయదు. ఇంక అది దానికి రీఛార్జ్ ఎట్లా చేస్తున్నామో ఖచ్చితంగా దానికి ఛార్జ్ అవుతూ ఉండాలి. పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా అమ్మవారికి అయ్యవారికి అక్కడ ఉండే దేవాలయాల్లో మీరు నిత్య పూజాది కార్యక్రమాలు ఆగిపోతే దైవీ కళల నుంచి వెళ్ళిపోతాయి. అక్కడ ఉండవు, అందట్లేదు, అక్కడ అందాల్సింది అక్కడ ఉండదమ్మా, వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లో యంత్రానికి కూడా మీరు నిత్యము చేస్తేనే దానికి, లేకపోతే అక్కడ ఎందుకు ఉంటుంది చెప్పండి? అక్కడ పూజలు అందుకుంటుంది అనుకోండి, అక్కడ ఉంటుంది ఆ శక్తి. ఏమీ అందుకోవట్లేదు, ఎందుకు ఉంటుంది చెప్పండి? అందుకే చూడండి కొన్ని ఇళ్లలో నిత్య పూజ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి, ఇంట్లో పాజిటివ్నెస్ ఏదో ఉందండి అంటే. లక్ష్మీకాళ ఉందండి మీ ఇల్లు అంటారు. అదే ఇల్లుని మీరు ఉదాహరణకి ఒక వారం 10 రోజులు ఏదో ఊరెళ్ళాం, తలుపులు తెరిచాం, ఎలా ఉంటుందమ్మా ఇంట్లో? అవునండి, మన ఇల్లు కూడా మనకి తలుపులు ఎలాగుంటుందంటే కారణం ఏమిటి? అంతకాలము మీరు ఇంట్లో ఎటువంటి దైవ కార్యము చేయలేదు కాబట్టి ఇంట్లో ఉండే ఎనర్జీయే తగ్గిపోయింది. అలాంటప్పుడు యంత్రంలో ఉండే ఎనర్జీ ఎందుకు తగ్గకుండా ఉంటుంది? తగ్గిపోతుంది. చాలా గొప్ప విషయం చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎందుకంటే యంత్రానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. మీరు పటం కంటే కూడా ఒక యంత్రం ఎన్ని సంవత్సరాల వరకు ఆ పవర్ ఉంటుంది? మీరు చేస్తున్నంత కాలం ఉంటుంది, పూజ చేస్తున్నంత కాలం ఉంటుంది. ఇప్పుడు వీధి కాకపోతే యంత్రం చేసి వ్యక్తి కరెక్ట్ గా చేసి ఇవ్వగలగాలి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి దేవతల్ని పర్ఫెక్ట్ గా పెట్టగలగాలి. ఏదో దేవతలను పెట్టేసాం ఏదో నడిచిపోతుందంటే కుదరదు. ఎవరు ఇస్తే వాళ్ళది కాకుండా కొంచెం దీంట్లో జ్ఞానం, దీని మీద నిష్టగా దాన్ని అమ్మవారిని ఆవాహనం చేసే వ్యక్తి, ఆ బీజాక్షరాలు సరిగ్గా ఏవేవి ఎక్కడ రావాలో చూసుకొని దానికి సంబంధించిన వాసాలు ఏవి చేయాలి అవి చేసినటువంటి వ్యక్తికి అయితే మనకి పనిచేస్తుంది, కరెక్ట్గా పనిచేస్తుంది. కాకపోతే అది ఇవ్వడం ఒక ఎత్తు, మీరు తీసుకోవడం ఒక ఎత్తు, మీరు తీసుకున్న తర్వాత చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ఒక హైర్ చేసుకున్నాం ఒక న్యూట్రిషన్ ని, ఆయన చెప్పింది మనం పాటించకపోతే అంతే కదా, ఏం ఆరోగ్యం బాగుంటుంది? డాక్టర్ అండి మా ఇంట్లో ఇప్పుడు డాక్టర్ ఉంటారండి, డాక్టర్ చెప్పింది నువ్వు చేయకపోతే, డాక్టర్లు పని చేయట్లేదు అంటే ఎట్లా? రోజు చేయాలి, రోజు చేస్తే యంత్రం పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే గురుగారు చాలా మంది ఏం చేస్తారంటే యంత్రాలు తీసేసిన తర్వాత చెట్ల దగ్గర లేకపోతే గుడుల దగ్గర ఏవో పాడైపోయిన అలా పాడేస్తూ ఉంటారు. అది అది మంచిదేనా? అలా ఇప్పుడు ఒకటేనమ్మా, వాళ్ళు వాడట్లేదంటే అందులో దైవ శక్తి లేదు. సో ఎక్కడ పెట్టేసినా పర్వాలేదు, గుళ్ళోని చెట్ల దగ్గర పెట్టేసినా పోయేదేం లేదు. అక్కడ ఇక్కడ ఏమీ లేదు, చాలా సింపుల్. ఒక శక్తిని నువ్వు ఆరాధించేటప్పుడు ఆ శక్తి నీకు ఒక ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు శక్తిని ఆరాధించట్లేదు, ఆ శక్తిని ఇంకా ఫలితాన్ని ఇవ్వదు. సింపుల్. ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ నువ్వు రీఛార్జ్ చేస్తూ రిపేర్ చేసుకుంటూ దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే దానివల్ల నీకు కొంత యూజ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సింపుల్. దానికి ఏమి అదేమి మిమ్మల్ని శపించడం ఏమి ఉండదు అక్కడ, దాని ఫలితం అది ఇవ్వదు అంతే. ఇప్పుడు వీధిలో పెట్టుకుని వీధి గుమ్మం ఎంట్రన్స్ ముందు పెట్టుకుంటారు కదండి చాలా మంది, దానికి కూడా కంపల్సరీ ధూపము దీపము ఏదో ఒకటి చూపించాలి కదండి? చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. అంటే ఉట్టి ధూపం దీపం చూపించడం కాదు, పంచోపచార పూజ చేయాలి యంత్రానికి. కొన్ని లెక్కలు ఉంటాయి, ఒక యంత్రానికి ఏం చేయాలనేటువంటిది ఒక సిస్టమ్ ఉంది దానికి. ఆ సిస్టమ్ పరంగా మీరు కనుక యంత్రానికి పూజ చేయగలిగితే, మామూలు పటానికి పూజ చేయడం వేరు, యంత్రానికి పూజ చేయడం వేరు. ఎందుకంటే బీజాక్షరాలు దానికంటూ ఒక డిజైనింగ్ ఒక యంత్రం వేసింది అంటే ఆ యంత్రం ఆ రకంగా మీకు పనిచేయడం మొదలు పెడుతుంది. మోస్ట్ పవర్ఫుల్ యంత్రం అనేటువంటిది. ఇంట్లో కొన్ని అంటుముట్లు కలగకుండా చూసుకోగలగాలి యంత్రానికి. అదే విధంగా ఇప్పుడు ఇంట్లో చాలా మందికి చాలా తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.